కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెల్లి కులస్తులకు తగిన రిజర్వేషన్లు కల్పించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయనగరంలోని బాలాజీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం సమీపంలో మానవహారం చేపట్టారు. అనంతరం నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. సంఘ రాష్ట్ర కన్వీనర్ బంగారు దుర్గారావు మాట్లాడుతూ సరైన రిజర్వేషన్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. రాజకీయంగా ఆర్థికంగా ఎదగలేకపోతున్నామని చెప్పారు. భారతదేశంలో ఎస్సీ కేటగిరీలో ఉండి 0 రిజర్వేషన్ ఉన్నది ఒక్క మా రెల్లి కేటగిరీకే. అందరూ అనుకుంటున్నారు ఎస్సీఏ రెల్లికి 1% ఇచ్చారని. 1% అది కూడా తప్పు. ఎందుకనంటే బేడాబుడగ జంగాలు కూడా మా దానిలో కలపడం వల్ల బేడాబుడగ జంగాలు మా రిజర్వేషన్ 1% కూడా తీసుకుపోయి మాకు 0 చేశారు. కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. దానికి తోడు గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు ఎస్సీఏ ఉమెన్ కేటగిరీ చేసి మగవాళ్ళకి అన్యాయం జరిగింది. అదే మళ్ళీ ఇప్పుడు వర్గీకరణలో ఏ కేటగిరీ చేసి మాకు అన్యాయం చేస్తున్నారు. ఈ రోస్టర్ పాయింట్లు తీసుకురావడం తప్పు. రాజ్యాంగంలో ఏముంది? అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయమని చెప్పేసి రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే ఈ ప్రభుత్వాలు తమ యొక్క రాజకీయ కుతంత్రాలతోటి రాజకీయ ఎత్తుగడలు వేసి వారి యొక్క మాలమాదిగల లబ్ధి కోసం వారికి న్యాయం చేస్తూ మా రెల్లీలకు అన్యాయం చేశారు. ఇది సహించం. జరగబోయే రోజుల్లో దీనికి పరిమాణాలు ఉంటాయి. దీనికి సిద్ధపడి ఉండాలి. ఏ ప్రభుత్వాలైనా సరే, తెలుగుదేశం అవనండి, వైఎస్ఆర్సీపీ అవనండి, జనసేన అవనండి, ఏ ప్రభుత్వాలకైనా ఈ వేదిక మేము హెచ్చరిక చేస్తున్నాం. మా రెల్లీలకు అన్యాయం జరిగితే భవిష్యత్తులో మాత్రం మీరు తుడిచికి పెట్టుకుపోతారని తీవ్రంగా పత్రికా ప్రభుత్వం కూడా అన్యాయంగా జరుగుతుంది. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు అది ఎక్కువగా మాదిగ సోదరులు ఉండేవారు. వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చేటప్పుడు మేము ఎప్పుడూ అడ్డుపడలేదు. కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్ర విభజన అయ్యేటప్పుడు ఆంధ్రలోని మా రెల్లి కులస్తులు చాలా ఎక్కువ మంది, అంటే 18 నుంచి 20 లక్షల మంది వరకు ఉన్నాం. కానీ ఈరోజు కూడాను మాకు 1% ఇస్తానని చెప్పేసి ప్రలోభాలు పలుకుతున్నారు. దానికైతే మేము ఒప్పుకునేది లేదు. ఏదైతే మీరు 1% అంటున్నారో దానికి మీరు కులగణన చేసి సరైన న్యాయం చేస్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంకి మా రక్తాలు చిందించి కూడాను మేము గెలిపించుకున్నాం. అది కూడా మాకు న్యాయం జరగకపోతే మేము చావుతో సమానం. లేదంటే మాకు ఇచ్చిన సర్టిఫికెట్ ఏదైతే ఎస్సీ రెల్లి కులానికి మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చారో అదంతా మేము కాల్ చేయడం జరుగుతుంది. ఇదే ఈరోజు 22వ తారీఖు 22 రోజులు మేము నిరసన తెలుపుతున్నాము. ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ రాలేదు, మాకు స్పందించలేదు. కానీ ఈరోజు మేము నిరసన తెలిపిన రోజున ఈరోజు